మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఏ గోపాలరావు మాట్లాడుతూ చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులకు చదువుతో సంస్కారం లభిస్తుందని, ఆ దిశగా విద్యార్థులు విద్యా విధానం కొనసాగాలని సూచించారు. 1955లో సంస్కృత పాఠశాల ప్రారంభమైనప్పుడు తానే మొదటి విద్యార్థిని అని అన్నారు. విద్యార్థులను చదివించని తల్లిదండ్రులు శత్రువులవుతారని అన్నారు. పేరెంట్స్ గా ప్రతి ఒక్కరికి కూడా అంతే బాధ్యత ఉండాలండి. సో ప్రతి ఒక్కరం కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క నడవడికను కూడా మనం గమనించాలి. ఇక్కడ వీళ్ళు చెప్పినంత వరకు కాదండి, ప్రతి ఒక్కరం కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక మంచి చెడులు కూడా మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అందుకే ఇలాంటి వేదికను కూడా మనకి ఇచ్చారు. సో చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా